హాయ్ అండి. ఈరోజైతే నేను మా మిస్సెస్ పిల్లలిద్దరం మొత్తం నలుగురు అయితే ఈరోజు బయటికి వెళ్తున్నామండి. పిల్లల్ని కొంచెం అలా బయటికి తీసుకెళ్దామని చెప్పి ఈరోజు కేఎఫ్సీ కానీ లేకపోతే ఎస్కేఎఫ్సీ కానీ తీసుకెళ్తుంటే కొంచెం పిల్లలు ఈరోజు నుంచే బళ్ళు అయితే స్టార్ట్ అయినాయి. సోమవారం అండి ఈరోజు. బళ్ళు అయితే స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ మనం వారానికి ఒకసారి వెళ్తాం. ఈరోజు నుంచి కదా కొంచెం పిల్లల్ని బయటికి తీసుకెళ్తే కొంచెం పిల్లలు కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతారని చెప్పి తీసుకెళ్తున్నానండి. మనం ముందుకైతే మనం కేఎఫ్సీకి వెళ్తామా లేకపోతే ఎస్కేఎఫ్సీకి వెళ్తామా అనేది మనం అక్కడ వెళ్ళే దారిలో ప్లాన్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్. వద్దు కానీ ముందుకైతే మన వీడియోలో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. లైట్ నుంచే ఫ్యాన్ ఆపినా ఏసీ కూడా ఆపేసినా అయితే మనం వెళ్దామండి. బయట బాగా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. మా అబ్బాయి మా తేజ వెళ్తారు బండి, నేను బండి వేసుకుని వెళ్తాం. రే రిషి బండి తాళం కిరణా బండి తాళం పెద్ద చీకటిగా ఉంది. లైట్ రా బయటేనా రా తేజ జాయిగా తోలుపండి. తీస్తున్నాను ఉండు. లైట్ వెలిగిందంటరా ఎదరా? ఓకే లైట్ వెలిగింది. ఓయ్ అలాగే అలాగే ఇందా కమాన్ వచ్చేయండి ఇక్కడికి దా. ఓకే ఎస్కేఎఫ్సీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే బకెట్ బిర్యానీ ఉంది. పిల్లలకి దీంట్లో స్నాక్స్ అయితే తీసుకుందామండి. ఏం తింటారు చూద్దాం. ఇక్కడ కూర్చున్నాం అంటే ఏమున్నాయి దాంట్లో మెనూలో చదువు. దాంట్లో ఏమేమి ఉన్నాయి చూపించరా మనకి. ఇప్పుడైతే మేము ఎస్కేఎఫ్సీ ఇక్కడికి వచ్చాం. పిల్లలు అయితే మెనూస్ వస్తున్నారు. దాంట్లో ఐటెం ఏమున్నాయి ఏంటనేది రెడీగా మన దాంట్లో చూసుకుని మనం ఏం కావాలయ్యి ఆర్డర్ పెట్టుకుంటాం. పక్కనే బకెట్ బిర్యానీ అయితే ఉంది అని మనం చూద్దామండి. ఇవ్వండి మా ఆవిడ ఇక్కడ కూర్చుంది. లెగ్ పీస్లు ఉన్న పక్కన బ్యానర్లో ఎస్కేఎఫ్సీ ఇది చిన్నగా ఉంది. ఇదివరకు అయితే పెద్దగా ఉండదండి. ఇది అయితే ఎక్స్చేంజ్ చేసినట్టున్నారు. రూమ్ చిన్నది చేసారు దీన్ని. రిషి ఏం చెప్పావు రిషి? రిషి ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు మెనూ అయితే ఒకసారి చూపిస్తాను. దీని మీద ఉన్న రేట్లు కూడా రీజన్గా ఉంటాయి. ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకుపోతే ఇలాంటికి టైంపాస్ అవుతుందండి. అంటే మరీ ఎక్కువ ఉన్నాయని కాదు రేట్లు. మీకు తక్కువలో మనకి ఏది కావాలో అది ఎంచుకోవచ్చు. మనం మెనూస్ అయితే తక్కువలోనే ఉంటాయి. పిల్లల్ని తీసుకొస్తే ఇలా ఎందుకు చూపిస్తున్నారంటే మన వీడియో కోసం అయితే కాదండి. చాలామంది పేరెంట్స్ అంటే ఇలాంటి ఇంట్లోకి హోటల్లోకి వెళ్తే కొంచెం అమౌంట్ ఎక్కువ అవుతుందేమో చెప్పి ఆలోచిస్తారు. అలాగా ఆలోచించకూడదని పిల్లల కోసమని కొంచెం ఇలా మెనూస్ అన్నీ మీకు అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా ఉంటాయి. ఇవన్నీ మనం చదువుకుని మనకు ఆ రేట్లు బట్టి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏది కలుతుంది అక్కడ ఉన్న ఐటెం బట్టి చాలా ఉంటాయి అనమాట అండి. మనం ఇక్కడికి వస్తే మెనూ అమౌంట్ ఇస్తారు. జ్యూస్లు అంటే ఆ రేట్లు ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఈ రేట్లో ఉంటాయండి. అయితే కొంతమంది పిల్లలు ఆలోచిస్తారు కదా కేఎఫ్సీకి వెళ్ళాలి లేకపోతే ఎస్కేఎఫ్సీకి వెళ్ళాలి. అలాంటి వాళ్ళ గురించి అని మనకి వీడియో పెడతానండి. సరదాగా రావచ్చు, టైం పాస్ అవుతుంది. మనకు 1000 రూపాయలు తెచ్చుకుంటే ఎక్కువ అండి. ఫ్యామిలీతోటి మనం కావాల్సిన ఏదో తిన్నామని చెప్పి మనం ఏదో తినచ్చు, తృప్తిగా చేయొచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అంతేనా? పిల్లలకి మనకి నచ్చినవి ఏం కావాలి ఇక్కడ తీసుకోవచ్చు. తక్కువ రేట్లో ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఉంటాయి, లెగ్ పీస్లు ఉంటాయి, బర్గర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలితే అది మనం తీసుకునేది తినొచ్చండి. బాగుంటుంది. పిల్లలు కూడా ఇక్కడికి వస్తే కొంచెం టైం స్పెండ్ ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అవుతారు బయటకు వస్తే.
ఏం లేదు వారానికి కనీసం మనం 1000-1500 చేతితో పెట్టుకుంటే సరదాగా అటు ఇటు వెళ్ళి రావచ్చు. మరీ డబ్బులు ఎక్కువ అవుతాయని చెప్పి మనం ఫీల్ అవ్వట్లేదండి. మా పిల్లలు ఇద్దరు ఇక్కడ ఉన్నారు. తేజ ఎస్కేఎఫ్లోకి వచ్చామండి. వారానికి ఒకసారి అలా పిల్లలందరినీ బయటికి తీసుకొస్తూ ఉంటాను. అక్కడున్న హోటల్లో రేట్లు కూడా మీకు అన్నీ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ చూద్దరు. కానీ ఎందుకంటే మనం పెద్ద పిల్లలు కూడా టైం పాస్ అయినట్టు ఉంటుంది. ఓకేనా? కేఎఫ్సి బ్యానర్ నలుగురు నీరు అరే ఇలా చూడరా తేజ, ఇలా చూడండి. ఎస్కేఎఫ్సి కనపడాలా ఇంకా అక్కడ రాదు. ఓకేనా? స్క్రీన్ మీద అంతా పడదు కదా రిషి తమిళ ఫోటోకి. ఇదండి మనకు వచ్చిన బిల్ అయితే ఇది. మనం ముందు మనకి ఏం కావాలో ఆర్డర్ పెట్టుకుని బిల్ అయితే ఎంచుకోవాలి. మా పిల్లలైతే వాళ్ళకి నచ్చినవి అయితే ఆర్డర్ పెట్టారు. చూడండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఆర్డర్కి అయితే 525 రూపాయలు అయింది. అంటే దీంట్లోనే కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, 4 కూల్ డ్రింక్స్. అదిగోండి ఫ్రెండ్స్ కింద వేసారు కదా, ఒకటి 10 రూపాయలు, 4 కూల్ డ్రింక్స్కి 100 రూపాయలు అయింది. ఇక్కడ నేను ఆర్డర్ పెట్టిన ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చూసారా, 185 రూపాయలు ఒకటి, 215 రూపాయలు ఒకటి ఉంది. ఇది మనం తినగా ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఎస్కేఎఫ్సి ఇది. ఇక్కడ చికెన్ క్వాలిటీ కూడా అన్నీ బాగుంటాయి. మన కేఎఫ్సీలో ఎలా ఉందో అలాగే ఇస్తారు ఇక్కడ కూడాను. సేమ్ అయితే అన్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వస్తాము. కేఎఫ్సీకి దీనికి తేడా ఏంటంటే అది కొంచెం లాంగ్ వెళ్ళాలండి. కేఎఫ్సీ అనేది అడ్డంతం దాటి వెళ్ళాలి. ఇదైతే మన మల్టీప్లెక్స్ పక్కనే, ఇది మన కిషోర్ థియేటర్ ఎదురుగా మల్టీప్లెక్స్ పక్కనే హోటల్ ఇది. ఎస్కేఎఫ్సీ అని బాగుంటుంది. మీకు ఇప్పుడు ఫుడ్ ఐటమ్ వచ్చిన తర్వాత మీకు ఏమేమి వచ్చినాయి ఏంటని చూపిస్తాను ఫ్రెండ్స్ చూద్దరు. కానీ అక్కడ ఆర్డర్ పెట్టు అయితే ఇది పెద్దదండి. ఇది కాదండి ఇప్పుడు ఇది చిన్నది కింద చేస్తారు. దీన్ని పక్కన వేరే షాప్ ఇది పెట్టారు, బిర్యానీ బకెట్ బిర్యానీ. అది కూడా వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ అయితే వచ్చేసినాయి చికెన్ లాలీపాప్ లెగ్స్. ఇవైతే బోన్లెస్ అంటండి. ఇది బోన్లెస్ 4. ఈ 2 అయితే చికెన్ రెక్కలండి. ఇవి కోడి రెక్కలు. ఇంకా ఎవరి కాలేజీలు తెచ్చుకోవాలి. ఇక్కడైతే మా అబ్బాయి రిషి వెళ్తే ఎత్తున్నాడు పత్తిదిని ఆల్చండి ఆడుకోవడాని. రిషి అయితే తీసుకొస్తున్నాడు. వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. థమ్స్ అప్, పెప్సీ. మనం తాకి అచ్చండి. ఇది ప్లేట్లు కింద తీసుకోరా. అవునరా, అది ఒకటి వేసుకో. అలా అది ఒకటి వేసుకో. నువ్వు ఇది ఒకటి వేసుకోవచ్చండి. ఇందులో ఇది ఒకటి వేసుకోండి. వేసుకో, ఏదో ఒకటి వేసుకో పర్లేదు. నువ్వు కూడా అలా ఒకటి అదొకటి ఇదొకటి వేసుకో అంతే. ఆ ప్లేట్ ఆ వారికి కాచండి. ఎలా ఉంచండి. తేజ ఎలా ఉంది? టేస్ట్ చేయండి అందరూ. టిష్యూ పేపర్ అది పక్కన పెట్టుకోండి. రిషి
నువ్వు అడిగావు కదా కేఎఫ్సీ అని. సారీ టేస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటో, తర్వాత నేను టేస్ట్ చేస్తాను. బాగుందా? ఇదైతే బోన్లెస్, ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దామండి. లెక్క ఇది తేజ టేస్ట్ చేసి చెప్పి ఎలా ఉందో. బాగుంది కదా, సార్ పాస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే అయిపోయినాయండి తినేసాం. నెక్స్ట్ వేరైతే ఆర్డర్ పెట్టాం. మళ్ళీని ఆర్డర్ ఏంటంటే 2 బర్గర్లు, 2 అయితే మన ఒకటైతే పిజ్జా చెప్పాం, పిజ్జా 2 బర్గర్లు చెప్పాం. ఇవన్నీ తినేసాం కదా, నెక్స్ట్ అది తీసుకుందాం. పిజ్జా బర్గర్ ఇవన్నీ వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. అంటే ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయా? నెక్స్ట్ బర్గర్ అదే పిజ్జాలో ఉందంటే అది కూడా టేస్ట్ చేద్దాం. ఓకే అయితే ఇక బాగున్నాయా? తగ్గిస్తే బోన్లెస్ చెప్పారండి, చికెన్లో అయ్యి బాగుంది. అది బోన్లెస్ ఏంటది తేజ్? అది బోన్లెస్ ట్రిప్స్ అంటండి, చాలా బాగున్నాయి బోన్లెస్. అది ఎవరైనా వస్తే అవి ట్రై చేయండి, చాలా బాగున్నాయి బోన్లెస్. ఇవి కూడా బాగున్నాయి. వీటిని ఏమంటారా? విన్స్ అంటండి, విన్స్ కూడా పెద్ద ఇచ్చాడు, బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, సేమ్ కేఎఫ్సీలో ఉన్నట్టుంది. మన ఇది కూడా అయితే చాలా బాగుంది టేస్ట్. నెక్స్ట్ పిజ్జా బర్గర్ 2 ఎలా ఉన్నాయంటే అది కూడా మీకు టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ కొద్దిగానే. అవి వచ్చేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందా తేజ? ఏంటి బాగున్నాయండి. నెక్స్ట్ బర్గర్ పిజ్జా వస్తుంది. పిజ్జా అయితే నేను మా మిస్సెస్ చెప్పుకున్నాం, పిల్లలిద్దరేమో బర్గర్లు చెప్పుకున్నారు. బర్గర్ వచ్చి 90 రూపాయలు ఉంది. పిజ్జా వచ్చేటప్పటికి మన 160 రూపాయలు అంత వేసాడండి. 160, 180, 165. ఓకే, అదే 160 రూపాయలు వేసుకుంటా. కానీ సింపుల్గా మనం ఫ్యామిలీతో ఇలా వస్తే మ్యాక్సిమం 1500 అయితే మనకి ఎక్కువైపోద్ది. ఫుడ్ అయితే 1000 రూపాయలు అయితే మనకి మ్యాక్సిమం సరిపోద్దండి. మనం ఎవరైనా సరే పిల్లల గురించి మనం ఆలోచించకుండా ఇలాంటి ఇటీగా సండే మట్లు కానీ లేకపోతే బుధవారం మట్లు కానీ వస్తే పిల్లలు కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం బయట ప్రపంచం చూపించినట్టు ఉంటుంది అని వీడియో అందు గురించి చేస్తాను ఫ్రెండ్. చాలామంది అయితే అంటే ఇలా కేఎఫ్సీలకు కానీ ఎస్కేఎఫ్సీలకు కానీ ఇలా రెస్టారెంట్లోకి వెళ్తే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతామని చెప్పి ఆలోచిస్తారు. ఆ బడ్జెట్ అలాగే ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఆ వీడియో అయితే తీస్తున్నానండి. మ్యాక్సిమం మనకు 1000-1500 సరిపోద్ది వారంలో. కనీసం మన నెలలో ఒకసారి తీసుకొచ్చిన పిల్లలు సంతోషపడతారు. వాళ్ళ స్కూల్ కూడా మానకుండా కంటిన్యూగా వెళ్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు కొంచెం అన్నీ బాగానే చూస్తున్నారు కదా మళ్ళీ ఒక ఆలోచన అయితే కలుగుతుందండి వాళ్ళకి. అందు గురించనే మనకి వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్, చూడండి. సో నెక్స్ట్ మనకి పిజ్జా బర్గర్ వచ్చేదానికి కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడే మనం తిన్నాం, మేమైతే తినేసాం. అయితే ఖాళీగా ఉన్నాయి, వాళ్ళిద్దరు తిన్నారు ఇంకా పిల్లలిద్దరూ. వచ్చేదాకా మీరు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఫోటోది ఫ్రెండ్స్. మళ్ళీ మా చిన్నబ్బాయి రిషి తెచ్చాడండి. ఇది 2 బర్గర్లో ఒక పిజ్జా, చికెన్ బర్గర్లో. రిషి ఇద్దరికి ఏం కావాలరా? తీసుకోండి, ఇలా పెట్టి అరే అవన్నీ వెనకాల దాని మీద పెట్టి పిజ్జా వేస్ట్. ఇక దీంట్లో పెట్టి అది కూడా తీసేసండి. బర్గర్ తీసే, పిజ్జా తీసే. అరే దీని మీద పెట్టుకో రిషి పైన పెట్టు. అవి దీంట్లో పెట్టే ప్లేట్లు తీసేస్తాను రా, బయట పెట్టేస్తాను. టేస్ట్ చేయండి. పిజ్జా తీసుకోరా,
రిషి తీసుకురా తేజ, నువ్వు కూడా తీసుకో పిజ్జా. పిజ్జా మేము అంత ఏం తినాం. ఎలా టేస్ట్ చేయండి రా సార్ తేజ. ఇది పిజ్జా తీసుకోండి, బాగుంది చూడండి, టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేయండి ఇద్దరు, ఎలా చూద్దాం. బర్గర్ చిన్నగా కట్ చేసుకో. ఎలా ఉంది రిషి, బాగుందా? అంటే ఎలా ఉంది అండి పిజ్జా? బాగుందా? నేను టేస్ట్ చేస్తాను, తీరా పిజ్జా. పిజ్జా టేస్ట్ ఎలా చూద్దాం. బాగుంది. బాగుంది తేజ, మీరు కొట్టండి. అయితే నాది పిజ్జా, తేజ రిషి బర్గర్ అయితే తింటున్నారు. ఎలా ఉంది తేజ? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదా, ఎలా ఉందో టేస్ట్ తెలుస్తుందండి. బాగుందా? నేనైతే పిజ్జా తింటున్నాను. బాగుంది, నాకు మంచిదండి. తిను తిను, బాగుంది. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇంట్లో అన్నీ తినేసాం. మా బిల్లు అయితే 1000 రూపాయలు లోపు అయ్యిందండి. 900 ఎంత అయింది. లాలీపాప్స్, మళ్ళీనేమో ఇది మన పిజ్జా, బర్గర్లు అవన్నీ చెప్తున్నాం. డ్రింక్ కూడా చెప్పుకున్నాం. తక్కువగా బాగానే వచ్చినాయి రేటు. అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి మన స్టెప్స్ నుంచి ఇప్పుడైతే మేము ఇవన్నీ చేసేవాడిని. వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. రిషి, ఇదైతే మన మల్టీప్లెక్స్ పక్కనండి. ఇది బాగుంటుంది ఎస్కేప్స్ అనేది. చూడండి మన మల్టీప్లెక్స్ అయితే ఇదే. వెనకాల చెట్టు కనపడుతుంది చూసారా, అదే మల్టీప్లెక్స్. యాప్ చెట్టు ఉంది కదా, అదే మల్టీప్లెక్స్. అది మన కిషోర్ థియేటర్ ఎదురుగానే ఇది. మనకైతే ఎస్కేప్స్ అనేది బాగుంటుంది ఇక్కడ చికెన్ అన్నీ. మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంటికి. వెళ్ళిపోదామా రిషి? కమాన్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మెయిన్ రోడ్డు ఇప్పుడైతే టైం 9 అవుతుంది. గాలికి వెళ్ళిపోతున్నాం. ఇందాక వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నాను కానీ రోడ్లన్నీ ఫుల్ రష్గా ఉంటాయని చెప్పి తీయలేదు. మా ఇద్దరు బండి, మా పిల్లలిద్దరు బండి, 2 బళ్ళు వేసుకుని వచ్చాము. అలాగే అలా టైం స్పెండ్ చేస్తాను. ఆలకొట్టి చూపి రిషి ఎదరకరండి రే తేజ. అలాంటి స్పీడ్గా వెళ్ళము కదా, మనం అలా ఫోన్ కట్టుకోబడి ఢిల్లీ స్పీడ్స్ బొమ్మలు వస్తారా పిల్లలు అంటారా? రూపాయలు తేవాలండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అయితే ఫ్రెండ్స్ మనం ఈ బుధవారమో లేకపోతే శనివారమో కానీ మనం మళ్ళీ ఐస్ క్రీమ్ పార్లర్ కానీ దేనికైనా వెళ్దాం ఫ్రెండ్స్. చెప్తాను మళ్ళీని. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండక్కర్లేదు. సపోజ్ మనం ఒక 500 ఉన్నా, చేతిలో ఒక 500 ఉన్నా మనకు సరిపోతాయి. పిల్లల కోసం మనం ఏం చేయక్కర్లేదు. మంచిగా 100 రూపాయలు కానీ డ్రింకులు కానీ జ్యూసులు కానీ తాగి రావచ్చు. తాగిగా బయటకు వచ్చామంటే ఇది అయితే మన రూపాయల తేవాలండి. చర్చి పెద్దదే.
సందడిగా ఉండాలంటే మెయిన్ ఉత్సవాలకే మా ఊళ్ళో ఉత్సవాలు జరిగితే అప్పుడే రెస్ట్ ఉంటాయి రోడ్లన్నీ. చాలా సందడిగా ఉంటుంది, బాగుంటుంది కూడా, చాలా బాగుంటుంది. ఇక్కడ మన సంక్రాంతి మా ఊళ్ళో ఉత్సవాలు చేస్తారు, చాలా బాగా చేస్తారు. అయితే లైటింగ్ ఇవన్నీ పెట్టి మంచి హడావిడిగా ఉంటుంది. భీమవరం మార్కెట్, ఆదివారం మార్కెట్ అంటారు. భీమవరం ఫేమస్ ఏదంటే మా ఊళ్ళో ఉత్సవాలే, అంటే చాలా బాగుంటాయి. ఓకే చెప్పండి. అయితే కదా షాపులన్నీ కట్టేస్తున్నారా? 9 అయిపోతుంది, 7 వచ్చిందండి. అవును.